నేడు తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ అయ్యి బడ్జెట్ కి ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఒకేసారి ఉభయ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దాదాపు గంటన్నర పాటు బడ్జెట్ పై ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీ కోసం మూసీ నది పునరుజ్జీవనం ఫస్ట్ ఫేజ్, మెట్రో సెకండ్ ఫేజ్ కోసం నిధులు కేటాయించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం లైవ్ లో అందిస్తారు. అజీం, ఈసారి 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోంది? గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి బడ్జెట్ 10 నుంచి 15% పెరగబోతున్నట్టు కూడా ఏదైతే మన ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తుంది. అయితే ఈరోజు తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇటు శాసనసభలో భట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెడతారు. అలాగే అటు శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెడతారు. సో మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా కూడా ఈసారి విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి ఎక్కువ శాతం నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈరోజు ఉదయం 9:30 అంటే మరి కాసేపట్లో ఏదైతే కేబినెట్ సమావేశం ఉంటుంది. కేబినెట్ సమావేశంలో ఈరోజు ఏదైతే బడ్జెట్ని కేబినెట్ అంతా కూడా ఆమోదిస్తుంది. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా ఏదైతే బడ్జెట్కి సంబంధించి కేబినెట్లోనే డిస్కస్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో 9:30కు కేబినెట్ సమావేశం ఉంటుంది. 10 గంటలలోపు కేబినెట్ సమావేశం ముగుస్తుంది. 12 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడతారు, అదే సమయానికి శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెడతారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మధ్యాహ్నం భోజన పథకం ఏదైతే ఉందో మిడ్ డే మీల్స్ ప్రస్తుతం అది పాఠశాలలో ఉంది. సో దానికి సంబంధించి కాలేజ్ లెవెల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా మిడ్ డే మీల్స్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతోపాటు ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలకు కావచ్చు, వాళ్ళ ఎదుగుదల కోసం కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ కేటాయించేందుకు కూడా అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక వీటితో పాటు కళ్యాణ లక్ష్మికి సంబంధించి ప్రస్తుతం 1 లక్షకు సంబంధించినటువంటి పైచలకు ఏదైతే అమౌంట్ కళ్యాణ లక్ష్మికి ఇస్తున్నారు. సో 1 తులం బంగారం కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు రాకముందు హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం బంగారం రేట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే కళ్యాణ లక్ష్మికి సంబంధించి 1,50,000 వరకు పెంచి ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు బడ్జెట్ కూడా ఈ సమావేశాల్లో ఏదైతే బడ్జెట్లో రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీంతో పాటు కూడా మూసీ పునర్జీవనం, మెట్రో ఫేజ్ 2 ఇలాంటి అనేక అంశాలకు సంబంధించిన బడ్జెట్ని కూడా ఈ రోజు ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి బడ్జెట్ గత బడ్జెట్తో పోలిస్తే గత బడ్జెట్ 25-26కు సంబంధించిన బడ్జెట్ 3,04,000 కోట్ల వరకు ఏదైతే బడ్జెట్ అప్పుడు ఉంది. సో ఈసారి 10 నుంచి 15% పెరిగినట్టయితే సుమారు 3,34,000 కోట్ల నుంచి 35 కోట్ల వరకు కూడా బడ్జెట్ ఏదైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పెట్టబోతున్నట్టు కూడా ఏదైతే మనకు ప్రభుత్వ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది. మరి చూడాలి బడ్జెట్పై ప్రతిపక్షాలు ఏమంటాయి, ఏ వర్గానికి ఎంత ఇచ్చినట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అయితే ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా, రైతు బీమా, అలాగే ఇది రైతు చేయూత ఇలాంటి అనేక సంక్షేమ పథకాలకు కూడా ఏదైతే ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏ రంగానికి ఎంత కేటాయిస్తుంది, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించిన దానిపై కూడా ఈసారి ప్రభుత్వం ఫోకస్ చేసింది. సో ఎక్కువ శాతం దానికి సంబంధించి కూడా బడ్జెట్ కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విద్యారంగానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అలాగే మిడ్ డే మీల్స్, అలాగే టిఫిన్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సంబంధించినటువంటి దానిపైన కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. సో దానికి సంబంధించిన అంశాలపై కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. వైద్య రంగానికి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ హాస్పిటల్లో పూర్తి స్థాయి ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా కొంత నిధులు ఏదైతే విడుదల చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ అజీం, థ్యాంక్ యూ.